హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే 2 కప్పుల నువ్వులకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. నువ్వులు అయితే వేయాలి ఫ్రెండ్స్, బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. ఇలా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. స్లిమ్లో నువ్వులన్నిటి బాగా చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఈ నువ్వుల్లో ఫైబర్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా మంచిది, చాలా ఈజీ, టేస్టీ, సింపుల్, వెరీ హెల్దీ కూడా. ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలా అయినాక పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ బాండీలో బెల్లం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు నీళ్ళైతే పోసుకున్నాను నేనైతే. తీగపాకం వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్, ఉండలు లేకుండా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వులని ఏదో విధంగా మన ఆహార అలవాట్లు అయితే అలవర్చుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచిది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవాలి, మంచిది ఇది. మా ఆయనగారు అయితే అక్కడైతే పోపు అయితే వేస్తుండు. మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకుంటాము, నేను చేస్తా అంటే మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటాను అయితే ఆయన పని ఆయన చేసుకుంటుండు ఫ్రెండ్. ఇలా తీగపాకం అయితే రెడీ అయింది. కిందికైతే దించుకోవాలి. ఇట్లా వేడి మీదనే నువ్వులన్నిటి వేసుకోవాలి ఫ్రెండ్. మనం ఏవైతే వేయించుకొని పెట్టుకున్నామో బాగా కలపాలి ఫ్రెండ్స్. నేను మా బుడ్డోడు వచ్చి ఏడుస్తున్నా, నేనైతే ఎత్తుకున్నా, నాకు కలపనీకే రావట్లేదు. మా అత్తమ్మ వచ్చి గడ్డ తీసుకొని నేనైతే కలుపుతా అని చెప్పి కలుపుతుంది. తనైతే ఇలా బాగా కలుపుతుంది ఫ్రెండ్స్. పాకంలో అయితే బాగా పాకం అనేది నువ్వులకు బాగా పట్టాలి కదా, కానీ కలుపుతుంది. కలిపిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఇలా బాగా పైన అయితే ఇట్లా చల్లింది. కొంచెం వాటర్ తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా రౌండ్ లాగా చేసుకొని పైన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయింది. కొంచెం పులగం ఉంటే నేనైతే ఇట్లా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. నువ్వుల లడ్డు అయితే రెడీ అయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.